మనం భూమిలో ఏ విత్తనాన్ని నాటితే అదే ఫలితాన్ని పొందుతాము. మనం భూమిలో దానిమ్మ గింజ వేసి అరటి చెట్టుని ఎక్స్‌పెక్ట్ చేయలేం కదా! అలాగే మన ఆలోచనల ద్వారా, మన మాటల ద్వారా, మన చేష్టల ద్వారా ఇతరులకి ఎంతగా సుఖాన్ని, శాంతిని, శక్తిని, ఆశీర్వాదాలని ఇస్తామో అంతగా మనం వాటిని తిరిగి ప్రతిఫలంగా పొందుతాము. మనం కూడా అంతే సుఖంగా ఉంటాము. అటువంటి పుణ్య శ్రేష్ఠ కర్మలు మనల్ని రక్షిస్తాయి. మన ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, చేష్టల ద్వారా ఇతరులకి కీడు తలపెట్టినా, అపకారం చేసినా, దుఃఖమిచ్చినా, మాటలతో మనస్సుని గాయపరిచినా అది పాపంగా మారి, చెడు కర్మ, వికర్మగా మారి మనం కూడా దాని ఫలాన్ని అనుభవించాల్సిందే. కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు. కర్మ ఫలాన్ని అందరూ అనుభవించాల్సిందే. చివరికి దైవమైనా సరే అనుభవించాల్సిందే. అంటే ఈ న్యాయస్థానాల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చేమో కానీ కర్మ అనేటువంటి ఒక గొప్ప న్యాయస్థానం నుంచి మనం ఎప్పుడూ రక్షించుకోలేము. అది మనల్ని వదిలిపెట్టదు. చేసినటువంటి పాప చెడు వికర్మలకు ఫలం అనుభవించాల్సిందే. అలా మనకి బాగా మనస్సులో గుర్తున్నప్పుడు మనం ఎప్పుడూ కూడా ఇతరులకి దుఃఖాన్ని కానీ బాధని కానీ ఎప్పుడూ ఇవ్వము, సంతోషాన్ని ఇస్తాము. అయితే ఈరోజు మనం ఎన్నో రకాల సంఘటనలని చూస్తూ ఉన్నాము. కొంతమంది కూర్చొని హార్ట్ అటాక్తో ప్రాణాలు వదిలేస్తున్నారు. కొంతమంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆపరేషన్ సర్జరీ జరుగుతూనే ప్రాణాలు వదిలేస్తున్నారు. కొంతమంది బయటికి వెళ్ళి యాక్సిడెంట్లో మృత్యువు బారిన పడుతూ ఉన్నారు. కొంతమంది జీవితం అప్పటి వరకు చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది. బిజినెస్ బాగుంటుంది, పరివారంలో సఖ్యత, స్నేహము, మైత్రి, ఆరోగ్యము అన్నీ ఉంటాయి. కానీ కాలం కలిసి రాక చెడు కర్మ యొక్క ప్రభావం మొదలైపోయి బిజినెస్ కొలాప్స్ అయిపోతూ ఉంటుంది. ఇంట్లో కలిసి రాదు, బంధుమిత్రులలో కూడా విభేదాలు ప్రారంభమవుతాయి కదా! ఇటువంటివన్నీ కూడా చూస్తూ ఉన్నాము. కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అందరికీ తెలిసిందే. మనం గత జన్మలో చేసొచ్చినటువంటి కర్మ ఫలాల యొక్క ఫలితాన్ని జీవుడు తప్పక అనుభవించాల్సిందే. అయితే కొన్నిసార్లు మనకనిపిస్తుంది, ఈ జన్మలో నేనెప్పుడు ఎవరికి దుఃఖాన్ని కానీ, కీడుని కానీ, అపకారం కానీ ఇవ్వలేదు. ఎప్పుడూ దైవస్మరణలో ఉంటూ, దాన ధర్మాలు చేస్తూ, మంచి పనులే చేస్తూ వచ్చాను. మరి నాకెందుకు ఈ శిక్ష అని అనుకున్నప్పుడు, మనం సినిమా మధ్యలో వెళ్ళి ఏంటి ఇలా జరుగుతుంది అని ప్రశ్నించలేం. అలాగే సినిమా ఎండింగ్లోకి వెళ్ళి ఇదేంటి ఇలా జరుగుతుంది అని ప్రశ్నించలేము. అలాగే ఈ జన్మకి ముందు ఉన్నటువంటి గత జన్మ ఆ ఎపిసోడ్లో మనం ఏవైతే చేసి వచ్చామో దాని అనుగుణంగానే ఫలితం అనుభవిస్తాం. మరి కర్మ ఫలం అందరూ అనుభవించాల్సిందే. చివరికి దైవమైనా సరే. వీటన్నింటినీ మనం కొన్ని శాస్త్రోక్తమైనటువంటి ఉదాహరణలతో చూద్దాము. అది కర్మఫలం యొక్క విషయము. మహాభారత యుద్ధం తర్వాత ద్వారక మునిగిపోయింది. భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడికి నిష్క్రమణ సమయము ఆసన్నమైంది. అలాంటి తరుణంలో ఆయన ఎంతో మహిమాన్వితమైన ప్రభాస తీర్థంలో రావి చెట్టుపై విశ్రమించారు. ఎడమ పాదాన్ని కుడి తొడపై చేర్చి సేనభంగిమలో ఉన్నారు. ఆ సమయంలో ఒక వేటగాడు సముద్రంలో విసిరిన ముసలం ఒక చిన్న ముక్కను బాణానికి అమర్చి వేటకు బయలుదేరాడు. దూరం నుంచి చూస్తుంటే శ్రీకృష్ణుడి యొక్క పాదము జింక ముఖంలాగా ఆయన కనిపించింది. ఆ శ్రీకృష్ణుడి పాదాన్ని జింక ముఖంగా భ్రమించినటువంటి వేటగాడు గురి చూసి బాణం వదిలాడు. తీరా దగ్గరికి వచ్చి శ్రీకృష్ణుడిని గ్రహించి ఎంతో ఆందోళన చెందుతాడు. ఏదో మాయ ఆవహించినందువల్లనే ఈ మహాపరాధం జరిగింది అని ఎంతో ఆవేదన చెందుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఓదార్చి గత జన్మలో జరిగినటువంటి వృత్తాంతాన్ని ఇలా చెప్తాడు. పూర్వజన్మ వృత్తాంతం విను అని అంటూ పూర్వజన్మలో
నీవు కిష్కింధను పాలించినటువంటి వాలివి. నేను శ్రీరాముణ్ణి. సీతను అపహరించిన వారిని అన్వేషిస్తున్న సమయంలో నీ సోదరుడు సుగ్రీవుడితో నాకు మైత్రి కలిసింది. నీ సోదరుడికి నీతో ఉన్నటువంటి వైరం వలన నీతో యుద్ధానికి పాల్పడుతూ సహాయం చేయమని అడగటంతో నేనప్పుడు అంగీకరించాను. ఎదుటివారి బలమంతా నీకు చేరుతుందన్న విషయం తెలుసు. కాబట్టి నేను చెట్టు చాటు నుంచి నిన్ను సంహరించాను. దానికి ఫలితమే ఈ జన్మలో నువ్వు కిరాతకుడిగా జన్మించి నా మరణానికి కారణభూతుడివిగా అయ్యావు. కర్మఫలం అంటే ఇదే. అది జన్మజన్మలకు కొనసాగుతూనే ఉంటుంది. ఇందులో నీ తప్పేం లేదు. కర్మఫలం వల్లనే ఇదంతా జరిగింది అంటూ ఓదార్చాడు. అంతేకాకుండా పుణ్యాత్మలకు మాత్రమే లభించే స్వర్గాన్ని కూడా ప్రసాదించాడు. దైవానికైనా సరే కర్మఫలం అనుభవించక తప్పదు అని ఈ వృత్తాంతము సంఘటన తెలియజేస్తుంది. తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే. కాబట్టి ఎప్పుడూ ఎవరికి అపకారాన్ని తలపెట్టకూడదు. అలాగే మన పూర్వీకులు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఎప్పుడూ ఎవరికి ఏ విధంగానూ కూడా రుణం ఉండకూడదు. ఆ రుణాన్ని తీర్చుకోవడానికి మళ్ళీ సంబంధీకులుగా పుట్టాల్సి ఉంటుంది అని. అలాగే ఇంకొక పురాణాల ప్రకారము కర్మ సిద్ధాంతం యొక్క కథని కూడా తెలుసుకుందాము. కర్మఫలం ఎవరిని వదిలిపెట్టదు అనటానికి అది కురుక్షేత్ర సంగ్రామము. అర్జునుని యొక్క బాణాల దాటికి భీష్ముడు నేలకూలాడు. అయితే ఆయనకు ఇచ్ఛామరణం ఉంది. అంటే తాను కోరుకున్నప్పుడు మాత్రమే మరణం పొందగలిగినటువంటి తపస్య శక్తి ఆయనలో ఉంది. అటువంటి వరం ఉండడం వలన ఆయన ప్రాణాలు వదలలేదు. ఇంకా శాస్త్రం ప్రకారము ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు సుమారు 58 రోజుల పాటు ఆ బాణాల మంచంపైనే ఉన్నారు అని చెప్తారు. అయితే ఒకసారి భీష్ముడికి మనసులో ఒక ఆలోచన కలిగింది. భీష్ముడు ఇంత గొప్ప జ్ఞాని, ధర్మపరుడు అయినప్పటికీ కూడా భీష్ముడు కూడా చివరి దశలో అంత భయంకరమైనటువంటి బాధని ఎందుకు పొందాల్సి వచ్చింది? పురాణాల కథనం ప్రకారము ఈ విధంగా చెప్తారు. పూర్వజన్మలో భీష్ముడు కూడా ఒక రాకుమారుడు. అడవిలో వేటాడుతూ గుర్రం పైన ప్రయాణం చేస్తున్నారు. ఆ సమయంలో అతని మార్గంలో ఒక పాము అడ్డుగా ఉంది. ఆ పాముని కాపాడాలి అనేటువంటి ఒక మంచి సదుద్దేశంతోనే భీష్ముడు దానిని తన బాణము మొనతో పక్కకు ఎత్తి విసిరేశాడు. కానీ ఆ పాము అనుకోకుండా ఒక ముళ్ళ పొదపై పడింది. ఆ ముళ్ళు పాము శరీరంలో దిగబడి అది విపరీతమైనటువంటి నొప్పితో కొన్ని రోజుల వరకు అలాగే ఉంటూ నెమ్మదిగా ప్రాణాలు వదిలిపెట్టింది. ఉద్దేశ్యం మంచిదే అయినా తన చర్య వలన ఒక జీవికి అంత బాధ కలగడం వలన ఆ పాపకర్మ భీష్ముణ్ణి వెంటాడింది అని, ఆ పాపం ఫలితంగానే ఈ జన్మలో మహాభారత యుద్ధంలో అతను అంపశయ్యపై ముళ్ళలాంటి బాణాలతో శరీరం మొత్తం పొడవబడి బాధను అనుభవించాల్సి వచ్చింది అని పురాణ కథనం. అయితే చాలా చాలా పెద్ద చెడు కర్మని కూడా భగవంతుని స్మరణతో, పరమాత్మని యొక్క స్మృతితో, మనస్సులో ఆ పరమాత్మాభిరాముణ్ణి హృదయాభిరాముణ్ణి మనం పెట్టుకొని ఉండటం వలన కొండంత లాంటిది కూడా చిన్నదిగా అవటానికి చాలా అవకాశం ఉంటుంది. అయితే దీనికోసము మన మనస్సులో భగవంతుని యొక్క స్మరణ ఉండాలి. మన కర్మలలో శుద్ధత ఉండాలి. నిష్కామ భావం ఉండాలి. ఇతరులకు ఎప్పుడూ కూడా మంచి చెయ్యాలి అనేటువంటి ఒక గొప్ప సదుద్దేశంతో ఉన్నప్పుడు భగవంతుడు మనల్ని తప్పక రక్షిస్తాడు. భగవంతుని యొక్క స్మరణకి అంత గొప్ప శక్తి ఉంది. అంతేకాకుండా మన మనస్సులో నిరంతరము ఆ భగవంతుని యొక్క స్మరణ ఉండటం వలన నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ త్రయంబకాయ త్రికాగ్నికాలాయ అని ఎంతగా పరమాత్మని యొక్క స్మృతి ఉంటుందో అంతగా మన ఆలోచనలు కూడా పవిత్రంగా, శుద్ధంగా, స్వచ్ఛంగా ఉంటాయి. మన మాటలు కూడా ఎంతో మధురంగా ఉండి ఇతరులకి ఆనందాన్ని,
ఆశీర్వాదాన్ని మాత్రమే ఇస్తాయి. ఇది పరమాత్మని యొక్క స్మరణకి ఉన్నంత గొప్ప శక్తి. అందుకనే భగవంతునితో కూడా ఈ విధంగా మన ధ్యానము, సంబంధము, యోగము ఉండాలి. తండ్రి పరమాత్మ, నేనెప్పుడూ కూడా మనస, వాచ, కర్మన ఇతరులకి ఎప్పుడూ కూడా దుఃఖాన్ని ఇవ్వకూడదు, కీడు తలపెట్టకూడదు, అపకారం చెయ్యకూడదు. వారి యొక్క సొమ్ము పైన, ఆస్తి పైన ఏ విధమైనటువంటి వ్యామోహం కానీ, చెడు దృష్టి కానీ నాకు ఉండకూడదు తండ్రి. నా ప్రతి ఆలోచన శుద్ధంగా ఉండి, స్వచ్ఛంగా ఉండి, పవిత్రంగా ఉండి, నేను ఒక సుఖ స్వరూపంగా మారి అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. అటువంటి సద్బుద్ధిని, దివ్య బుద్ధిని, శక్తిశాలి మనస్సుని నాకు ప్రసాదించి నా జీవితాన్ని ప్రభు ప్రసాదంగా చేయండి. నాకు జ్ఞానాన్ని ప్రసాదించి, త్రినేత్రాన్ని ప్రసాదించి, నీతో నిరంతరం యోగం చేసేలాగా ఉండేటువంటి శక్తిని నాకు ఇవ్వండి తండ్రి అని ఎంతగా మనం పరమాత్మ యొక్క స్మరణలో, స్మృతిలో ఉంటామో ఆ తండ్రి అంతగా మనకి సద్బుద్ధిని ఇచ్చి మన జీవితాన్ని కాపాడుతూ, మనం ఎప్పుడూ పుణ్యకర్మలు చేసేలాగే చేస్తూ, ఆ పుణ్యకర్మలు మనకొక సురక్షా కవచంలాగా ఉండేలా ఉంటాయి. అయితే చాలామంది యొక్క మనస్సులో ప్రశ్న ఏంటంటే, ఈ చెప్పేదంతా, వినేదంతా బాగుంది, కానీ ఈరోజు ఎంతోమందికి కీడు తలపెడుతున్నారు, అన్యాయం చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు. ఒక్క రోజులోనే ఎంతో ధనవంతులుగా, ఐశ్వర్యవంతులుగా మారిపోతున్నారు, అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. మరి మంచి పనులు చేసే వాళ్ళకి చాలా బాధ, దుఃఖం కలుగుతూ ఉంది. మరి భగవంతుడు వీటన్నింటినీ ఎందుకు చూస్తూ ఉన్నాడు? ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం భూమిలో ఒక విత్తనం వేసిన తర్వాత కొన్ని రోజులకే ఒక మహావృక్షాన్ని ఎక్స్పెక్ట్ చేయగలమా? చెయ్యలేం కదా. నిదానంగా ఆ విత్తనంలో ఉన్నటువంటి శక్తి మొలకెత్తి కొంత సమయం పడుతుంది అది మహావృక్షంగా ఎదిగి ఫలాలను ఇవ్వటానికి. అలాగే వారు గత జన్మలో చేసొచ్చినటువంటి పుణ్యం యొక్క కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉన్నారు కదా. ఈ జన్మలో చేస్తున్నటువంటి చెడు కర్మల యొక్క ఫలితాన్ని కూడా అనుభవించాల్సిందే. ఎందుకంటే కర్మకి అందరూ సమానమే. ఈ భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది. అది ఎంతటి వస్తువునైనా కింద పడేస్తుంది. అలాగే ప్రాకృతిక నియమం ప్రకారము దానికి అందరూ సమానమే. చేసినటువంటి కర్మలకి మూల్యం చెల్లించాల్సిందే, అనుభవించాల్సిందే. ఈ సత్యం తెలుసుకున్నప్పుడు మనం ఎప్పుడూ కూడా శ్రేష్ఠ కర్మలే చేద్దాం, పుణ్యకర్మలే చేద్దాం, భగవంతుని స్మరణలో ఉందాం, ధ్యానం చేద్దాం, జ్ఞాన యోగాలని మనవిగా చేసుకుందాము. తెలిసో తెలియకో ఇతరులకి మాటల ద్వారా దుఃఖాన్ని కలిగించినప్పుడు మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగి క్షమాపణ తీసుకుందాం. అలాగే మన మనస్సుని ఎవరైనా గాయపరిచినా, కష్టపెట్టినా మనం కూడా మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించి భగవంతుని స్మరణలో ఉండటం వలన అలా మనల్ని మోసం చేసి వెళ్ళిపోయినటువంటి వారు కూడా మన యొక్క శుభభావన, శుభకామన, పాజిటివ్ ప్యూర్ వైబ్రేషన్స్, భగవంతుని యొక్క శక్తి కారణంగా ఏదో ఒక రోజు వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి వచ్చి మనల్ని క్షమాపణ అడిగి మనల్ నుంచి ఏదైతే మోసం చేసి తీసుకున్నారో దాన్ని మళ్ళీ తిరిగి ఇవ్వటానికి కూడా సిద్ధంగా అవ్వటానికి ఈ కర్మ, ప్రకృతి, దైవము అన్నీ పనిచేస్తాయి. కాబట్టి మన దృష్టి ఎప్పుడూ కూడా దైవం పైన ఉండాలి. మన ఆలోచనలు ఎప్పుడూ కూడా శుద్ధంగా, పవిత్రంగా ఉండాలి. అప్పుడు ఈ పుణ్యకర్మలు మనల్ని ఒక సురక్షా కవచంలాగా తప్పక రక్షిస్తాయి. ఓం శాంతి.